హాయ్ అందరికీ. ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది నా పల్లెటూరు పనులు కానీ పల్లెటూరు అమ్మాయి ఎలా చేసుకుంటుందో మా రోజువారి పనులు ఎట్టుంటాయి ఈ వీడియోలో మొత్తం తీసి పెట్టిన చివరి దాకా చూడండి. నా వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే. నా రోజువారి పనులు అయితే మొత్తం తీసి పెట్టిన, రోజు తీయనీయకుండదు, మనం టైలరింగ్ బిజీలో ఉండొచ్చేసి వీలైన రోజు ఇట్లా తీసి పెడుతున్నా. మా మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు చూడు, చిన్న మొక్క వేసిన దీన్ని తీగని ఎంత మంచిగా అమ్ములుపోయిందో రేకుల మీదకి. బాగా రోజు రోజు బాగా పరుచుకుంటుంది అనమాట. వాన పడింటే ఇంకా బాగుండు. 4:30కే లేచిన ఈరోజు. అంటే పెళ్లి బ్లౌజులు దండిగా ఉన్నాయని చెప్పేసి చీకట్లోనే లేచి అన్ని పనులు, పాసి పనులు, బండలు, ముగ్గులు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే పిల్లలకి మంచిగా ఆయిల్ పట్టించి జడలు వేసిన ఇద్దరికి జడేసి ఇంకా స్నానం చేసి పూజ చేసేదే. పూజ చేసి టిఫిన్ చేసి తిని ఇంకా మిషన్ ఎక్కడమే. అంటే పెళ్లి బ్లౌజులు దండిగా ఉన్నాయి. పిల్లలు వచ్చినప్పుడే బిజీ అయిపోతా. పిల్లలు లేనప్పుడే కొంచెం ఫ్రీగా ఉంటాను, కానీ పిల్లలు ఉన్నప్పుడే ఇంకా అన్నీ ముడి పడినట్టు ఉంటుంది నా పని. అయినా టైలరింగ్ను వదులుకోను, పిల్లలు చేయడం కూడా ఆపుకోను. అన్ని పనులు మామూలు చేసేస్తుంటా. కొంచెం 1 గంట ముందు లేచినానంటే మంచిగా పనులు అయితే రాత్రి నైటే ప్లాన్ చేసుకొని అలారం పెట్టుకొని లేస్తాను అనమాట. గోంగూర కూడా తీసుకున్నా. మధ్యాహ్నం గోంగూర పప్పు చేసేది. ఇప్పటికైతే దోశ చట్నీ చేసి పూజ చేసేసి మిషన్ ఎక్కడమే. ఇంకా అంగట్లో కూడా నీట్గా తుడిచి ముగ్గులేసి మందారం పూలు మంచిగా ఉంటాయి కదా, ఇప్పుడు బాగున్నాయి. గడపలకి అన్నిటికి ముగ్గులు వేసి పెట్టడమే. చిన్న ఇండ్లైనా పెద్ద ఇండ్ల నీట్ పెట్టుకోవడమే నా టైలరింగ్ మీద ఎంత ఓపిక ఉంటుందో ఇంట్లో కూడా అదే ఓపికనే చేసుకుంటా. నీళ్ళు ఒక్కటి రావాలి కానీ ఎంత చీకట్లోనైనా లేచి చేస్తాను. నీళ్ళు లేని రోజు ఒక్కటే కొంచెం డల్ అవుతాను అనమాట. పూజ చేసి టిఫిన్ చేసేది ఒక్కటి తీయలేదు వీడియో. బిజీ అనమాట. ఇంకా టైలరింగ్ పని అంటే ఇంకా తెలిసిందే కదా, వీడియో తీసినామంటే 1 గంట టైం ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా పిల్లల్ని ఎందుకు వీడియో తీయండి అని ఇబ్బంది పెట్టకుండా అది ఆశ లేకుండా పని తొందరగా చేసేసి పిల్లలు పెట్టేసి మిషన్ ఎక్కిన. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మిషనే కుట్టిన. సాయంత్రం మళ్ళీ మంచిగా ఇంత టీ పెట్టుకొని బయట బాగా చల్లగా ఉంటుంది, చెట్లను చూసుకుంటూ ఆస్వాదించుకుంటూ మంచిగా టీ తాగి మళ్ళీ రిలాక్స్ అయినాక మిషన్ వర్క్ ఇంకా నైట్ వర్క్ కుడతాను అనమాట. పిల్లలే వంట చేస్తామన్నారు నైటు. సర్లే అని చెప్పేసి టీ తాగి మళ్ళీ మిషన్ ఎక్కొచ్చి ఒక 10 నిమిషాలు బయట కూర్చుంటే మనకు మైండ్ కూడా ఒత్తిడి ఉండదు అనమాట. ఇక్కడైతే శృతి రాసుకుంటుంది, నన్ను తీయొద్దు అంటుంది. అక్క చెల్లెళ్ళు ఇంకా ఒకరికొరు తిడతారు, వీడియో తీనియరు. సరే అని వాళ్ళే తీసుకుంటున్నారు, నేనైతే అంత తీయను. మళ్ళీ ఒక 10 నిమిషాలు కూర్చొని మళ్ళీ మిషన్ మీదకి వర్క్కి వెళ్ళిపోయినా. రోజుకి ఇన్ని కానీ కుట్టిస్తేనే అయిపోతాయి టయానికి. కాబట్టి పెళ్లి బ్లౌజులు అర్జెంట్ అయినందుకు అర్జెంట్, లేకుంటే మళ్ళీ టయానికి 5కి అట్లా మిషన్ బంద్ చేస్తాను. ఇప్పుడు ఇట్లా ఇబ్బంది ఉన్నప్పుడే వాళ్ళకి టయానికి అబ్బియాలని అన్ని డిజైన్ బ్లౌజులు వర్క్ వేపిస్తానంటే నాకు పేరు మిషన్ మీదే పెట్టమన్నారు. పెళ్లి కూతురులవి పెళ్లి కొడుకులవి 2 వైపులా నేనే కుట్టిస్తున్నా. అప్పటికే 9 అయింది. పిల్లలు అయితే వంట చేసేసినారు. ఇంకా తిందాం రమ్మ అని పిలుస్తున్నారు. నానైతే ఆ బ్లౌజులు అంతా మొత్తం పూర్తి చేసేసి పొద్దున్నే ఇచ్చేది ఉంది, ఉక్సులు వేస్తలే అమ్మ అని పవిత్ర కూడా కూర్చోయింది నా పెద్ద బిడ్డ. అప్పటికే అన్నం తిని ఉక్సులు వేసేకి రెడీకి కూర్చోయింది. నన్ను ఇది ఇంత ముగిచ్చేసి నేను తినాలి. ఇంకా అప్పటికే 9:15 అయింది టైము. కుండ మెడ పెట్టేసిన. ఇది తలవాళ్ళ బ్లౌజ్ అనమాట. పొద్దున్నే ఇచ్చేది ఉంది, అందుకని చెప్పేసి ఇంత తొందర. మళ్ళీ ఏ బ్లౌజ్ అన్నా ఆపొచ్చు, అటు ఇటు ఇదైతే ఇచ్చేయాల్సిందే కదా. సరే అని చెప్పేసి ముగిచ్చేస్తున్నాం మొత్తానికి ఈ బ్లౌజ్ని. ఎంత టైం అయినా కానీ అంటే మిగతావంతా పగులు కుట్టేసిన, ఇన్ని కుడితే రేపటికి ఇంత ఈజీ ఉంటుందని లెక్కేసుకొని కుడతాను అనమాట. మళ్ళీ మిగిలించుకొని వాళ్ళు ఏమన్నా అంటే మాట పడకూడదు కదా అని చెప్పేసి వాళ్ళకి టయానికైతే రేపు ఇంకా ఒడిబియ్యాలు పోసేటివి ఉన్నాయి పెట్టు వల్ల బ్లౌజులు. ఇవాళకైతే పెళ్లి కూతురు అన్నీ అయిపోయినాయి. ఇంకా పెళ్లి కూతురువి పెళ్లి కూతురు అక్కవి అందరూ కుట్టేసినాను. ఇప్పుడైతే అన్నం తిని పండుకొని మళ్ళీ పొద్దున్నే మళ్ళీ రేపు ఎన్ని కుట్టాలని ఆలోచించుకున్నట్టుంటుంది నైట్ అంతా. ఇది మరుసటి రోజు వీడియో, 2 రోజులు వీడియో పెట్టినాను అన్నా కదా. వినయ్ అయితే కాలేజీ పోతున్నాడు. మా ఊరికి బస్సు వచ్చేది, రోడ్లో నిలబడేది. ఆడ నిలబడి చూస్తే ఇంకా దూరం ఉండగానే తెలిసిపోతుంది. ఆరం కొడుతున్నాగానే దిగిపోతాడు. వినయ్ అయితే కాలేజీ పోతాడు అనమాట పొద్దున్నే బస్కి. నీళ్ళు వచ్చినాయి మళ్ళీ మాకు మరుసటి రోజు. ముందు రోజు వచ్చలేవు, ఆ రోజు వచ్చినాయి. నీళ్ళు వచ్చినాయంటే ఇంకా పని బిజీ అయిపోతుంది.
నీళ్ళే ముందు రోజు వచ్చినాయంటే నైట్ తెల్లారుజానే లేచి చేస్తా పని. నీళ్ళు రాకపోతేనే కొంచెం లేట్ అయ్యేది. సరే అని చెప్పేసి అక్కడ నీళ్ళ వర్క్ చూసుకుంటూ ఇంట్లో వంటలు చేసుకుంటూ మరుసటి రోజు ఇడ్లీ చేస్తున్నా నేను. అప్పటికే చట్నీ చేసేసిన, సాంబార్ తెలిసిందే, ఇడ్లీ కూడా చేసేసిన అప్పటికే. సాంబార్ మా ఆయనకి కందిబ్యాళ్ళు ఒక్కటి వేసినాను, అందుకే పొంగిపోతుందేమో, గ్యాస్ అంతా గలీజ్ అవుతుంది. మా శృతి చూస్తే ఎంత అరిసేది కూడా తెలియదు, గ్యాస్ అంతా గబ్బు లేపినామని. సర్లే ఇంక వంట చేసుకున్నప్పుడు మామూలే కదా గలీజ్ అవుతుంది. ఇంకా బట్టలు కూడా నానబెట్టినాం, దండి ఉన్నాయి. అందరూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు తలా ఓ జత ఏడిసేస్తలకే బకెటాక్ అయిపోతాయి అన్నమాట. సరే అని చెప్పేసి ఇక్కడ వంట చేస్తుంటే ఇదేమో సతాయిస్తుంది, గ్యాస్ మండకుండా ఉంది చిన్నగా. దీన్ని ఉప్పి కొంచెం గెలికి మళ్ళీ పెడితే బాగా మండుతుంది. ఇప్పుడైతే 2 పొయ్యిలు అయితే తొందరగా అవుతాయి కదా. ఈ పనులల్లా చేసుకునే లోపల మళ్ళీ లైనింగ్లు కూడా అద్ది ఆరేసి ఐరన్ చేసి కుడతా నేను. చాలామంది అద్దరు లైనింగ్లని ఐరన్ చేయరు, నేనైతే లైనింగ్లు అద్ది ఆరేసి ఐరన్ చేసి కుడతా. నేను కూడా అమౌంట్ కూడా ఎక్కువనే తీసుకుంటాను, 150 తీసుకుంటాను. వేరే వాళ్ళంతా వచ్చేసి 100 తీసుకుంటారు. నేను వర్క్ నీట్గా చేస్తాను కాబట్టి నన్ను 150 అన్నా కూడా ఇచ్చేస్తారు. నీట్గా ఉండాలి, మనం అమౌంట్ తీసుకునేది కూడా పద్ధతిగా తీసుకోవాలి. మనము అదరవదర చేసేసి ఇబ్బంది పెట్టేయకూడదు కదా కస్టమర్లను కూడా. అందుకని చెప్పేసి నా వర్క్ అయితే నీట్గా ఉంటుంది. అప్పటికే మిషన్కి పిల్లలు వచ్చినారు, గర్న కూర్చొని కటింగ్ చూస్తున్నారు. వాళ్ళకి కటింగ్ చూపించుకుంటూ నా వర్క్ స్టార్ట్ చేసుకుంటాను అనమాట. వాళ్ళు నేర్చుకున్నట్లుంటుంది, నా పని అయినట్లుంటుంది. క్రాస్ కటింగ్ వీడియోస్ పెట్టవచ్చు కదక్క అని చాలామంది కామెంట్ చేస్తారు. కంటెంట్ మార్చితే ఇబ్బంది అవుతుందేమో, మిక్స్డ్ కంటెంట్ అవుతుందేమో అని చెప్పేసి పెట్టడం లేదు. దీంట్లోనే ఫాలో అవుతున్నా, చూద్దాము ఎలా అవుతుందో వర్క్. పిల్లలు రాకముందేమో బాగా చేసి పెట్టాలి అని ఆలోచిస్తాను. పిల్లలు వచ్చినప్పుడు ఇట్లా పెళ్లి బ్లౌజులు కానీ అర్జెంట్ బ్లౌజులు కానీ వచ్చినప్పుడు ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఫ్రీగా ఉన్నప్పుడు పిల్లలు రారు, ఇక్కడ బ్లౌజులు అంత ఉండదు. ఊర్లే వాళ్ళవైతే అంత అర్జెంట్ ఉండదు కాబట్టి ఒకరోజు లేట్ అయినా ఏమనుకోరు. ఇట్లా పెండింగ్లో అయితే మటుకు మనం వాళ్ళు చెప్పిన టయానికి ఇచ్చేయాల్సింది. ఒక్క బ్లౌజ్ కూడా 1 గంట కూడా టైం లేట్ చేయకూడదు. నీట్గా కుడతానబ్బా, వర్క్ అయితే బాగా మంచిగా మంచి పేరు వచ్చింది. నన్ను నేర్పించే పిల్లలకు కూడా అలానే రావాలని కోరుకుంటాను నేను. చెప్పేది కూడా అదే, నేను పిల్లలకి మంచి నేర్చుకోవాలి, పలానోళ్ళ కాడ నేర్చుకున్నాము. ఇప్పుడు నేను మా వదిన మా అక్క కాడ నేర్చుకున్నా, వాళ్ళని తలుసుకుంటున్నా కదా. అలా అని చెప్పేసి నేను కూడా చాలా మందికి ఇచ్చిన వర్క్, నా పని అందరికి నేర్పించినాను. 26 మందికి నేర్పించిన. వీళ్ళు ముగ్గురితో 29 మంది అవుతారు. ఇంకొకరంటే 30 మంది అవుతుండ్రి మిషన్ నేర్పించే దాంట్లో. ఇంకా మధ్యలో గ్యాప్ ఇస్తే లేకపోతే ఇంకా చాలా మందికి నేర్పించేదాన్ని. మరి ఇట్లుంటుంది నా రోజువారి పనులు. అంటే బిజీ కొంచెం ఇప్పుడు ఒక 10 నిమిషాలు కూడా మైండ్ రిలీఫ్ అనేది ఉండదు, ఇంకా చేస్తూనే ఉంటాం. స్నానం కూడా చేయలేదు ఈరోజైతే, సాయంత్రం చేద్దాంలే. వాళ్ళకి 3 కంత ఇచ్చేసేది ఉందన్నమాట. వాళ్ళకి అన్ని ఇచ్చేస్తేనే నా పని అయిపోయినట్లు. మనము ఆ పని చేసుకుంటే వాళ్ళకి ఆలస్యం చేస్తే బాగోదు కదా, వాళ్ళు ఏమన్నా అంటే పడాల్సింది వస్తుంది. మరి లాస్ట్ వరకు చూసింటే నా వీడియో ఇంతవరకు చూసింటే బాయ్. మరి నా వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో నచ్చింటే మటుకు. ఈ బ్లౌజ్ అయితే కట్ వర్క్ అనమాట, పెళ్ళి కూతురు అక్కదనమాట. ఈ బ్లౌజు పట్టు చీరలేది. కొంతమంది డిజైన్ పెట్టించుకున్నారు, కొంతమంది కట్ వర్క్. నా వర్క్లో నానున్న పిల్లలకు కూడా నేర్పిస్తున్నాను అంటున్నా కదా, వాళ్ళకు కూడా వర్క్లో ఏదో ఒకటి కట్ చేసి ఇచ్చినవి వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు. మేమల్లా ఇలా చేసుకుంటుంటే ఇంట్లో బిజీ ఉంటే మా పిల్లలు ఇక్కడ బార్ కట్టాడుకుని కొట్టుకుంటున్నారు ఒకరికొకరు. ఈ వీడియో తీసినది ఆ పిల్లలకు కూడా తెలియదు. మిషన్ నేర్పించే పిల్లలతో తీపిచ్చిన, వీళ్ళిద్దరు కొట్లాడుతుంటే ఈ వీడియో చూస్తే నన్ను కూడా తిడతారు. అంటే సెల్లు కనపడకుండా తీసుకొని రాపోండి అంటే పంపించిన, తీస్తున్నారు. ఒకరు గెలిస్తే ఒకరు ఓడిపోతే తట్టుకోలేరు, ఒకరు నిడిస్తే ఒకరు రొంచేపుగానే ఉండలేరు, మళ్ళీ కొట్టుకుంటారు. అంటే ఓడిపోయిన వాళ్ళది బాధ, గెలిచిన వాళ్ళది నవ్వు అనమాట, గెలిచినామని. అట్లుంటుంది. ఒక్కరన్నా మిషన్ నేర్చుకుందరా అంటే దగ్గరకు కూడా రారు అసలుకి. మాకెందుకులేమ్మా చదువుల్లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఎందుకు అంటారు. మళ్ళీ ఇంకా బాయ్. మరి నా వీడియో పూర్తిగా చూసింటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా సానకుండగా. ఇట్లుంటుంది. బుట్ట చేతులు పెట్టి సింపుల్గా కుట్టేసిన, వెనకొచ్చేసి కట్ వర్క్ బోట్ నెక్ లాగా పెట్టేసిన, ముందరైతే మామూలు మేడనే. బాయ్. మళ్ళీ నా వీడియోను కంపల్సరీ